ప్రాజెక్టులపై కొనసాగుతున్న కాంగ్రెస్ కుట్రలు, పాలమూరు జిల్లా పర్యటనలో లక్ష్మారెడ్డి ఫైర్. తెలంగాణలో పక్కదారి పడుతున్న కేంద్ర నిధులు, రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందన్న లక్ష్మణ్. గిరిజనుల భూములకు పట్టాలు, పెట్టుబడి ఇవ్వాలి, జుక్కల్ మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో రైతుల ధర్నా. పూరి గుడిసెకు 500 ఇంటి పన్ను, కొమ్రంభీం జిల్లాలో అధికారుల నిర్వాకం. కరీంనగర్ కార్పొరేటర్పై హైకోర్టు ఆగ్రహం, అనుమతులు లేని ఇల్లు కూల్చాలని ఆదేశం. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల ప్రభావం, జిల్లాల్లో పలుచోట్ల చిరుజల్లులు. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. పోలీస్ ఉద్యోగాలకు వయో పరిమితిని సడలిస్తూ నిర్ణయం తీసుకుంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. 3 ఏళ్ల వయో పరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్టులకు ఈ వయో పరిమితి పెంపు వర్తించనుంది. నోటిఫికేషన్ ప్రకారం 88, 89, 90, 91 కేటగిరీ పోస్టులకు 3 ఏళ్ల వయో పరిమితిని పెంచుతూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 18,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. అయితే నిరుద్యోగుల నుంచి వచ్చిన వినతితో 3 ఏళ్ల వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మహబూబ్నగర్ జిల్లా మెడ్జిల్ మండలంలో పర్యటించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. వల్లభరావుపల్లి గ్రామంలో నిర్మించిన కొత్త పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత 1,75,00,000 వ్యయంతో బీటీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందన్న మంత్రి పనులు అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టు మన మామూలు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు మీద కోర్టు కేసు వేశారు. ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ లీడర్లను కోరుతా ఉన్నాను, ఆ కేసు లాభం తీసుకుంటే. సంక్షేమ పథకాల అమలు చేయడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు మంత్రి చందులాల్. అన్ని గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలో పర్యటించారు మంత్రి. ముందుగా జీవంతరావుపల్లిలో బీటీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసి గ్రామస్తులతో మాట్లాడారు. తర్వాత గౌస్పల్లిలో గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్ల నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. మనది మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కావాలని మనందరం కోరుకున్నాం. తెలంగాణ కొరకు అందరం పోరాటం చేసాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరూ బలపరిచాం. దానివల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. మన ప్రాజెక్టులు పెడుతున్నాం, బ్రహ్మాండమైన ప్రాజెక్టు. కాళేశ్వరం పోదామని మనం చాలా మంది అంటే 2-3 రోజులు ఒక 4-5 బస్సులు ఏర్పాటు చేసి అది చూపెట్టి వస్తే బాగుంటుందని అనుకోవడం జరిగింది. వాళ్ళంతా హాస్పిటల్ బయట పోతే 30,000, 40,000, 50,000 చొప్పున ఆపరేషన్ చేసి చేస్తాం. అది నివారించాలనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి చాలా చెప్పుకుంటే చాలా మంది విషయాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ మీకు తెలిసి ఉంటాయి. టీవీలో వింటారు, రోజు పేపర్లు చదువుతారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. బీజేపీ విశిష్ట సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ధనసిరి గ్రామంలోని దళితవాడలో నిద్ర చేశారు. తర్వాత సత్వర్, కాల్ మేఘాల్ గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొన్నారు లక్ష్మణ్. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని, కేంద్రం నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు. మోడీ 4 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఎక్కడికి వెళ్ళినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలుకు నోచుకోలేకుండా నిన్న నేను పోయినటువంటి ధనశ్రీ గ్రామం కానివ్వండి, లేదా ఈరోజు ముఖ్యంగా ఈ జహీరాబాద్లో ఉన్నటువంటి సత్వార్ కానివ్వండి, మెల్కల్ గ్రామంలో కూడా ఎక్కడ కూడా 2 పడకల గదుల కట్టిన దాఖలాలు, దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన పంపిణీ చేసినటువంటి మచ్చుక కూడా లేదు. ఉద్యోగాలు 3 గ్రామాల్లో కూడా ఒకరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలు. ఇవన్నీ కూడా మేము రాబో రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా
ఒక చైతన్య యాత్ర నిర్వహించబోతున్నాం. తెలంగాణ బీజేపీ పల్లె పల్లెలో ఈ ప్రభుత్వం యొక్క మోసపూరిత చర్యలు ఏవైతుందో ఎన్నికలు ఇచ్చిన హామీలు వాగ్దానాలు నెరవేర్చకుండా ఇప్పుడు కొత్త పథకాలు ఎన్నికల ముందు ప్రవేశపెడుతూ ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పడుతున్న వైనాన్ని ఎండగడతాం. గిరిజనులకు పట్టా పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి ఇవ్వాలంటూ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహమ్మదాబాద్లో ఆందోళనకు దిగారు రైతులు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో గ్రామం నుంచి జుక్కల్ వరకు పాదయాత్ర నిర్వహించారు. రైతు బంధు పథకంలో భాగంగా జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్, ఖండే బల్లూర్, సావర్గాం, బస్వాపూర్, వజ్రకండి, బంగారుపల్లి, సిద్దాపూర్ గ్రామాల్లో అటవీ భూములన్న పేరుతో పట్టాలివ్వలేదని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. వ్యవసాయం చేస్తున్న భూములన్నింటికీ, సాగులో ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం కింద అందించే ఎకరానికి 4,000 పథకాన్ని వర్తింపజేయాలనే డిమాండ్. రాష్ట్రానికి భిన్నంగా జుక్కల్ మండలంలో కొన్ని ప్రత్యేక సమస్యలు కూడా ఉన్నాయి. పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ ఎకరానికి 4,000 పథకాన్ని అమలు చేయట్లేదు. ఈ అమలు చేయకపోవడం ఒకళ్ళో ఇద్దరు రైతులకు పొరపాటున కాదు, దాదాపు 5,000 పాస్ పుస్తకాలకు ఈ సహాయ నిరాకరణ జరుగుతోంది. ఇది ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పిదం ఇది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఇప్పటివరకు ఇవ్వనటువంటి పాస్ పుస్తకాలు అన్నిటికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అఖిల పక్షాల తరఫున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. అట్రాసిటీలోని సెక్షన్ 18ని కాపాడేందుకు పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి చట్టబద్దత కల్పించాలన్నారు. లేదంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును రక్షించుకునేందుకు ఈ నెల 10న వరంగల్లో తలపెట్టిన సింహగర్జన సభ ఏర్పాట్లను మందకృష్ణ పరిశీలించారు. ఈ సభకు బీజేపీ మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద తదుపరి చర్యలు ఏమి తీసుకుంటారనే విషయం ఇంతవరకు ప్రధానమంత్రి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కు పరిరక్షణగా మేము కట్టుబడి ఉన్నామని, దళిత గిరిజన వర్గాల రక్షణకు మేము కట్టుబడి ఉన్నామని పదే పదే కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులు ప్రకటన చేస్తున్నారు. ప్రధానమంత్రి నుంచి స్పందన రాకుండా తదుపరి చర్యలు ఏం తీసుకుంటుండనే విషయం ప్రధానమంత్రి నోటి నుంచి రాకుండా దళిత గిరిజనులు ఎవరు ఇతరులు చేసే ప్రకటనలను విశ్వసించారనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. మార్చి 20 కంటే ముందు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అందులో ఉండబడే 18 సెక్షన్కు ఎలాంటి విఘాతం కలపకుండా వెంటనే ఆర్డినెన్స్ తీసుకొని రావాలి. ఆర్డినెన్స్కి చట్టరూపం ఇవ్వడానికి వర్షాకాల సమావేశాల వరకు ఆగకుండా తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలి. రక్షణ కవచమైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ను నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో రాజకీయ మూల్యం బీజేపీ చెల్లించుకుంటుంది. అనుమతులు లేకుండా కరీంనగర్ కార్పొరేటర్ నిర్మించిన ఇంటిని తొలగించాలని ఆదేశించింది హైకోర్టు. నగరంలోని 28వ డివిజన్లో కొత్తిరాంపూర్లో 26వ డివిజన్ కార్పొరేటర్ రూప్ సింగ్ 2 అంతస్తుల భవనం కట్టాడు. భవన నిర్మాణానికి అనుమతులు లేవంటూ గొర్రె సంపత్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. కార్పొరేటర్ అయి ఉండి అనుమతి లేకుండా ఇల్లు కట్టడంపై కోర్టు సీరియస్ అయింది. భవనాన్ని వెంటనే కూల్చివేయాలంటూ మున్సిపల్ కమిషనర్ శశాంక్కు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో భవనాన్ని కూల్చేందుకు మున్సిపల్ సిబ్బంది సిద్ధం కాగా తానే ఇంటిని కూల్చేసుకున్నాడు రూప్ సింగ్. చాలా ఏళ్లుగా తాను ఇదే స్థలంలో గుడిసె, రేకుల షెడ్డు వేసుకుని నివసిస్తున్నాడని, ఇటీవలే భవన నిర్మాణం మొదలుపెట్టానని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ తాను ఇంటిని తొలగిస్తున్నట్లు చెప్పారు. 20 సంవత్సరాలుగా నేను ఇదే స్థలంలో స్టార్టింగ్లో గుడిసె వేసుకొని ఉండేవాళ్ళం. ఆ తర్వాత రేకుల షెడ్డు కట్టుకొని అనేక సంవత్సరాలు ఉన్నాం. ఈ మధ్యలోనే ఆ పాత రేకుల ఇల్లును తీసేసి స్లాబ్ వేసుకోవడం జరిగింది. ఈ స్లాబ్ వేసుకున్న తర్వాత ఈ వాడలో ఉండే గొర్రె సంపత్ అనేటువంటి వ్యక్తి ఒక అధికార పార్టీలో ఉన్న కార్పొరేటరు వితౌట్ పర్మిషన్ ఇల్లు కట్టాడు, దాన్ని తొలగించే ఆదేశాలు ఇవ్వాలని గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. గౌరవ హైకోర్టు పర్మిషన్ లేకుండా కట్టారు కాబట్టి దాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల అనుసారం ఈ ఇల్లును ఈరోజు మాకు నేనుగానే తొలగించడం జరుగుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది. రెబ్బన మండలం కాగజ్ నగర్ క్రాస్ రోడ్ పెట్రోల్ పంపు దగ్గర పైప్ లైన్ పగిలిపోవడంతో భారీగా నీరు పొంగిపొర్లుతోంది. హైవే రోడ్డుపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
పైప్ లైన్ లీకేజీని బాగు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది. రెబ్బన మండలం కాగజ్ నగర్ క్రాస్ రోడ్ పెట్రోల్ పంపు దగ్గర పైప్ లైన్ పగిలిపోవడంతో భారీగా నీరు పొంగిపొర్లుతోంది. హైవే రోడ్డుపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పైప్ లైన్ లీకేజీని బాగు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లి మండలం కడ్జల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు తమ ప్రతాపం చూపించారు. ఎవరూ దిక్కులేని ఓ వృద్ధ దంపతులకు జీవనాధారమైన ఆసరా పింఛన్లో కోత విధించడంతో పాటు వారు ఉంటున్న పూరి గుడిసెకు 500 ఇంటి పన్ను వసూలు చేశారు. ఈ గుడిసెలోనే గత 3 ఏళ్లుగా తాముంటున్నామని, ఆసరా పెన్షన్తో పాటు సిమెంట్ సంచుల దారాలతో తాళ్లు పేని జీవనాన్ని గడుపుతున్నామని వాపోతున్నారు వృద్ధులు. గ్రామ కార్యదర్శి తమ గుడిసెకు 500 రూపాయల ఇంటి పన్ను తీసుకోవటమే కాకుండా పెన్షన్ డబ్బుల్లో కోత విధించాడని ఆరోపిస్తున్నారు. కట్టకుంటే ఇక అన్నాడంటే బెదిరించిండే తీసుకున్నాడు పైసలు. 500 అయితే 500 తీసుకున్నాడు. వాళ్ళకి వెళ్ళి ఆలీలు అనగా 300 ఇచ్చి అటే ఆడుకున్నాడు. మాకేమవుతుంది, కొడుకు లేదు, బిడ్డలు లేదు, భూమి లేదు, జాగ లేదు, ఏమీ లేదు. నేను బిచ్చం ఆడుకున్నాను, తింటాను, ఈ తాళ్ళు వేసుకుని బతున్నాం. మాకు ఎక్కడ చెట్టు కన్నీ ఆధారం ఉన్నది మాకు లేదు. దీనికే తీసుకున్నాడు మరి గుడిసెకే 500 తీసుకున్నాడు. నాకు రాకముందు ఆ బలంకి వెళ్ళి తీసుకున్నాడు, వాళ్ళకెళ్ళి తీసుకున్నాడు. పైసలు 2000 వచ్చినాయి కదా, అయితే వాళ్ళకెళ్ళి తీసుకున్నాడు. అది నాకు రాకముందే తీసుకున్నాడు, లేకుంటే నీకు ఆయింది రావా అన్నాడు. 1000 రూపాయల పింఛన్ వస్తుంది, నెలకు 1000 రూపాయల పింఛన్ వస్తుంది. సెక్రటరు సునీలు పైసలు పంచేట బాబాసాగర్ నుంచి పోస్ట్ మేల్ కూడా వచ్చి నాకు పైసలు ఇచ్చి 500 రూపాయలు ఆయన ఇచ్చి 500 రూపాయలు ఇంటి టెక్స్ అని కట్ చేసుకొని తీసుకొని వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను అక్కడనే ఉండి ఒక రేషన్ బియ్యం లేదు, తిందామంటే తిండికి లేదు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎట్లా బతుకుతాలో అని అంతా కూడా మేము రిసిప్ట్ ఉన్నాం, చింపినాం. మేము చింపినాక కూడా మాకేం చేయరాదు. ఉమ్మడి మహబూబ్నగర్లోని కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు వర్గాలు లేవన్నారు మాజీ మంత్రి డీకే అరుణ. పార్టీ మారొద్దని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి చెప్పారన్నారు. పార్టీలో చేరుతున్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డి తనను సంప్రదించలేదని దామోదర్ రెడ్డి బాధపడ్డారని చెప్పారు డీకే అరుణ. నాగం బలమైన నాయకుడైతే అక్కడే ఉండి గెలిచేవాడన్నారు. కొన్ని రోజుల నుంచి అయితే పార్టీ విడతానటువంటిది పత్రికల్లో దీనిలో వస్తున్నటువంటి సమాచారం సందర్భంగా దామోదర్ రెడ్డి గారిని కూడా నేను పోయి కలిసి మాట్లాడడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అట్లాంటిది ఏదన్నా ఆలోచన ఉన్నప్పటికీ కూడా మీరు విరమించుకోండి. పార్టీ మార్పు చేయబోతున్నారు, పార్టీ మార్చబోతున్నటువంటి విధంగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆవేశంతో ఆవేదనతో నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి నేను దామోదర్ రెడ్డి గారిని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఎప్పుడు వర్గం లేదు, పోరు లేదు. మరి ఈ మధ్యలోనే వర్గం అని వస్తుంది. ఆ వర్గం ఎవరు ఏర్పాటు చేస్తున్నారో అది మరి వాళ్ళకి చేసిన వాళ్ళకి తెలియాలి. నేను ఎప్పుడు వర్గ పోరాటం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో జరిగిన 10th సప్లిమెంటరీ ఎగ్జామ్లో ఒకే ఒక్కరు హాజరయ్యారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎగ్జామ్ సెంటర్లో మొత్తం 7 విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది, కానీ ఒక్కరే వచ్చారు. దీంతో ఒక్కడి పరీక్ష కోసం దాదాపు 12 మంది అధికారులు విధులు నిర్వహించారు.
జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కొద్ది రోజుల క్రితం జరిగిన శిశువుల తారుమారు సమస్య పరిష్కారమైంది. DNA రిపోర్ట్ ఆధారంగా గుర్తించి తారుమారైన పిల్లల్ని తిరిగి అమ్మఒడికి చేర్చారు. ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ రాజేశం హాస్పిటల్ ని సందర్శించారు. విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. 2 సార్లు DNA రిపోర్ట్ కోసం అయిన ఖర్చును విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది నుంచి వసూలు చేసి ఇప్పిస్తామన్నారు సూపరింటెండెంట్. వీళ్ళు జీవితాలు సఫర్ కావద్దు. ఎవరి బేబీ వాళ్ళ దగ్గర ఉంటే మంచిదని ఒక మానవత్వంతో ఆలోచించి వాళ్ళకి అమ్మ ఇట్లా రిపోర్ట్ ఇట్లా వచ్చింది, మీ ఎవరి బేబీ వాళ్ళ బేబీ దగ్గర పెరగడం మంచిది, మీకు లైఫ్ లాంగ్ టెన్షన్ ఉండద్దు. ఆ ఉద్దేశంతో మంచి ఉద్దేశం పాజిటివ్ థింకింగ్తో నేను మళ్ళీ వాళ్ళకి చెప్పాను. అంటే నిర్లక్ష్యం అంటే ఒక ఆయమ్మ ఒకరు ఉన్నారు ఆ రోజు. ఆ అమ్మాయి ఏంటంటే ఒకటేసారి ఆ పర్టికులర్ డే వాళ్ళు వేయలేదు. నేను దాని మీద ఆమెకి ఒక మెమో కూడా ఇష్యూ చేయడం జరిగింది. ప్రతిరోజు ట్యాక్స్ వేస్తారు. ఇప్పటికి కూడా మీరు ఎనీ టైం వచ్చి చూడండి ట్యాక్స్ ఉంటాయి. ఒక మదర్కి థియేటర్ పెట్టినప్పుడు 2 ట్యాక్స్ వేస్తాం. ఒక ట్యాగ్ ఇమ్మీడియట్గా బేబీ డెలివరీ కాగానే ఇమ్మీడియట్గా ఒక ట్యాగ్ని ఇమ్మీడియట్గా ఒకటి మదర్ తిప్పేసి బేబీ కట్టేస్తాం. ఇక అది ఎటు పోదు. ఇక డెంటిస్ట్ వాళ్ళ దగ్గర నగదు కొరతతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో మొదలైన కరెన్సీ కష్టాలు అన్నదాతల్ని ఎక్కువగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పంట అమ్మితే వచ్చిన డబ్బు ఖాతాల్లో జమ చేసిన డబ్బుల కొరతతో బ్యాంకులు పూర్తి సొమ్మును చెల్లించడం లేదు. దీంతో పనులన్నీ పక్కనబెట్టి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను కరెన్సీ కష్టాలు వెంటాడుతున్నాయి. నోట్ల రద్దుతో మొదలైన కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. మార్కెట్లు, ప్రాథమిక సహకార సంఘాలు, ఐపీకే కేంద్రాల ద్వారా పంట అమ్ముకున్నారు. రైతులకు డబ్బులు బ్యాంకుల్లో జమ అయ్యాయి. కానీ రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగడం లేదు. డబ్బులను డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళితే 5-10 వేలు చేతిలో పెట్టి ఇంకా కావాలంటే మరోసారి రావాలని సూచిస్తున్నారు. రైతులు మాత్రం వానాకాలం పంటకు సంబంధించిన పనులన్నీ వదిలేసి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఉన్న 18,000 కూడా 2 సార్లు తీసుకోవాలండి. ఒకసారి 18,000 రాసి ఇయ్యరాట వీళ్ళు. నెలకు రోజు 10,000 ఇస్తాం, మేము అంతే ఇస్తున్నాం అని చెప్పి వీళ్ళు అంటారు. ఇటు రావడం, అక్కడ జోగేయడం, ఈ పని పోవడం చాలా ఇబ్బందికరమైన సంఘటనలు ఈ జిల్లా జరుగుతున్నాయి. ఈ రైతులను ఇబ్బంది పెట్టే తప్ప ఏం లేదు. ఈ రైతులకు ఇచ్చే పైసలను కనీసం ఈ రైతులకు ఇచ్చే అమౌంట్ అయినా పూర్తిగా ఇస్తే వాళ్ళు రైతు సాయం అంటారు. రైతు సాయం చేసింది ఏం లేదు. 20 వచ్చినాయి, 20 సార్లు వచ్చినాక అదే 10 ఇస్తారు. ఈ అట కిరాయి, ఈ కిరాయి అన్నీ మా మీద పడిపోతాయి. ఏమి మాకు ఇలా వ్యవసాయం చేసినా లాభం లేదు. రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి 4,000 ఇవ్వగా వాటితో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే వానాకాలం పంట కోసం ట్రాక్టర్లతో దున్నించడం, ఇతర పనుల కోసం మరింత పెట్టుబడి రైతుకు అవసరం ఉంటుంది. డబ్బుల కొరతతో బ్యాంకులు పంట సొమ్మును పూర్తి మొత్తం చెల్లించడం లేదు. నగదు కొరతతో రైతులకు విడతల వారీగా డబ్బులు చెల్లిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 20 లక్షలకి 100 మంది రైతులకి 1000 మంది రైతులకి సప్లై చేయాలంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. అందరికీ కొంచెం సర్దుతున్నాం. ఒకే మనిషికి 2 లక్షలు వచ్చింది. ఒక మనిషికి 2 లక్షలు ఇస్తే నేను 20 మందికో 10 మందికో సర్దగలను. అందువల్ల ఒక మనిషికి 2 లక్షలు ఇచ్చేస్తే మిగతా 10 మంది కూడా ఇబ్బంది పడతారు, కొంచెం కూడా రాకుండా. సో మాకు ఉన్న వాటికి మాకు వచ్చిన సప్లైని బట్టి కొంచెంగా అడ్జస్ట్ చేస్తున్నాం. నగదు చేతికి ఇవ్వకపోయినా ఆన్లైన్ లావాదేవీలు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే చాలా మంది రైతులకు బ్యాంకు ఖాతాలున్నా ఏటీఎం కార్డులు లేవు. కార్డులు ఉన్న ఏటీఎంలలో కూడా క్యాష్ ఉండటం లేదు. దీంతో బ్యాంకుల దగ్గర క్యూ కడుతున్నారు. 18,000 కోసం మేము ఎన్నిసార్లు రావాలి? ఈడికి 4 సార్లు వచ్చిపోయినాం. పర్లేదు 2 నెలలు మేము జోకి కష్టపడి ఆడజేసుడు, పని ఓడగొట్టుకొని ఈడికచ్చుడు, మళ్ళీ తోలుకొచ్చేటోళ్ళు ఉండరు, కాలు రెక్కలు లేని వాళ్ళం. రోజు రావాలంటే అక్కడ పని పోతుంది. రైతు అన్న అక్కడ బర్రెలు, ఎడ్లు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని నీళ్ళు పెట్టుకోవాలంటే పక్క వాళ్ళకి ఇస్తే 1 రోజు తీసుకుంటారు, 2వ రోజు చేస్తారు, 3వ రోజు ఎవరు చేయరు. ఈ పైసలు నిడిచిపెట్టుకోవాలి, అక్కడ పని అయినా నిడిచిపెట్టుకోవాలి, అంతే కదా. తమ కష్టార్జితం తాము తీసుకోవాలన్నా ఇంత కష్టపడాల్సి రావడం దురదృష్టకరమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, బ్యాంకు అధికారులు స్పందించి వెంటనే నగదు మొత్తం చెల్లించేలా చూడాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి రైతులు బలవుతున్నారు. జిల్లాలో అస్తవ్యస్తమైన విద్యుత్ లైన్లను పట్టించుకోకపోవడంతో జనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అధికారులు, సిబ్బంది నిర్వాకంతో మనుషులతో పాటు నోరులేని మూగజీవాలు కూడా చనిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో కరెంటు తీగలు అన్నదాతల పాలిట శాపంగా మారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది రైతులతో పాటు మామూలు జనం కూడా కరెంట్ షాక్తో చనిపోయారు. కరెంట్ షాక్తో ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొలం పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నామని చెప్తున్నారు. 11కి ఎవరు పోయారు, పడిపోయిందంట. ఫోన్ చేశారు, మా మామయ్య గారు ఫోన్ చేశారు. మా మరిది ఫోన్ చేస్తే తెల్లారే కరెంట్ లేదని వాళ్ళు చెప్పారంట, రిటర్న్ చెప్పారంట. చెప్తే మళ్ళీ వస్తాం, మేము వైర్ తీసేసాము అని చెప్పారు. మా కరెంటు లేదాన్ని పట్టుకున్నారు. లేదని పట్టుకునేసరికి చుట్టేసరికి కరెంట్ వచ్చేసింది. మరి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కరెంటు వల్ల నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు పోయినాయి. వచ్చి 3 రోజులు అయ్యేసరికి చూసుకోలే, ఏ వైరు కింద పడిపోయి చూడాలిగా, చూసుకోలేదు. మేము ఫోన్ చేసినా ఏమీ రెస్పాన్స్ లేదు. రైతు చనిపోయినాక డబ్బులు ఇస్తాం, అది ఇస్తాం అంటే కాదు. అది కాకముందే కూడా ఈ వర్షాకాలం వచ్చింది కాబట్టి గాలి దుమ్ములు వస్తున్నాయి కాబట్టి కరెంటు వైర్లు చూసుకోవాల్సిన బాధ్యత కరెంటు ఇన్స్పెక్టర్ గారికి ఉంటుంది. కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా వహించడం వల్లనే ఈ ప్రమాదం గాలిలో కలిసిపోయింది. కాబట్టి అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను. జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది రైతులతో పాటు మామూలు జనం కరెంటు తీగలను గమనించకుండా వాటిని తాకడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. గాలివానకు కరెంటు తీగలు తెగిపడటంతో అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదంటున్నారు జనం. కరెంట్ షాక్తో కొంతమంది అక్కడికక్కడే మృతి చెందితే ఇంకొంతమంది ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో రైతులు తమ నిండు ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి ఉన్నది. గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఖమ్మం జిల్లాలో విద్యుత్ అధికారుల యొక్క నిర్లక్ష్యంతో సుమారు 7-8 మంది రైతులు చనిపోయారు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర నుంచి మేము విద్యుత్ బంద్ చేసామని చెప్పినా కానీ విద్యుత్ ప్రసరించే పరిస్థితి. అంటే అధికారుల యొక్క నిర్లక్ష్యానికి ఉదాహరణ మొన్న రఘునాథపాలెంలో 2 రైతులు దారుణంగా ఈ షాక్ గురై మరణించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో అధికారులు అప్రమత్తంగా ఉండి వాటిని రిపేర్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఎమ్మటే రెక్టిఫై చేసి దానికోసం ప్రయత్నం చేయాలి. జిల్లా వ్యాప్తంగా 2014 నుంచి ఇప్పటి వరకు కరెంట్ షాక్తో దాదాపు 80 మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే మూగజీవాలైతే 100ల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యానికి ఓవైపు మనుషులు, జంతువుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెస్పాన్స్ కూడా ఉండట్లే. వాళ్ళు సొంత పర్సనల్ వరకే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు. కానీ మన అసంటోడు కరెంట్ తగిలింది ఏదైనా చేసుకున్నాను కూడా ఇది చేయట్లేదు. మా బావ, మా మేనల్లుడు 2 చనిపోయారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి బాగానే. ఫీల్డ్పై ఉండాల్సిన అధికారులు ఇతర ప్రైవేట్ పనుల్లో బిజీగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదానికి కారణమైన ప్రాంతానికి చెందిన అధికారులపై వేటు పడితేనే విద్యుత్ శాఖ మళ్లీ గాడిలో పడే అవకాశం ఉందనే వాదనలు కూడా ఉన్నాయి. చెరువు కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు ఆ ఊరి జనం. వేసవిలో తాగునీటి కోసం పడరాని పాటలు పడుతున్నారు. నీటి సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం చెరువును మంజూరు చేసినా కొందరు అడ్డుకోవడంతో పనులు ముందుకు సాగటం లేదు. చెరువు నిర్మిస్తే నీటి సమస్య శాశ్వతంగా తీరుతుందని అంటున్నారు గ్రామస్తులు. ఇది ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామం. వేసవి వచ్చిందంటే చాలు చుక్క నీరు దొరకని పరిస్థితి. ఊరి పక్క నుంచే ఏరుపారుతున్న వేసవి కాలంలో అది ఎండిపోతుంది. దీంతో భూగర్భ జల మట్టం పడిపోయి గుక్కెడు మంచినీళ్ల కోసం ఊరి జనాలు నానా అవస్థలు పడుతున్నారు. పనులన్నీ మానుకొని తెల్లవారుజాము నుంచే నీటి కోసం యాత్ర మొదలు పెడుతున్నారు. నీటి సమస్య తీర్చేందుకు గ్రామ సమీపంలో 5-6 బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయింది. దాంతో వాగులో ఒక బావిని తవ్వించి ఉన్న కాస్త నీటిని పంచుకుంటున్నారు. బిందెలతోనూ ఎడ్ల బండ్ల మీద నీటిని మోసి అలసిపోతున్నామని వాపోతున్నారు. చెరువు నిర్మాణం పూర్తయితే భూగర్భ జలాలు పెరిగి గ్రామంలో నీటి సమస్య తీరే అవకాశం ఉందంటున్నారు. మేము బంబులతోని బిందెలతోని మోస్తున్నాము కానీ పట్టించుకునే దాతనే లేడు అని మేము ఇట్లా ఆఫీసుల పొన్న తిరుగుతున్నాము. బోరేసినాము, ఆ బోరు కూడా పేలైంది. అక్కడ నీళ్ళే అస్సలు లేవు. అక్కడ నీళ్లు ఏదో నీళ్ళ కట్ట ఉంటేనే కదా నీళ్ళు వచ్చేటి, కొన్ని ఆపినాకనే కదా కిందికెళ్ళి వాటర్ వచ్చేది. ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయ్యా? భూగర్భ జలాలు పడిపోవడం వల్లనే నీటి సమస్య తలెత్తిందని గుర్తించిన సర్కార్ మిషన్ కాకతీయ ఫేజ్ 4 కింద గ్రామానికి కొత్త చెరువును మంజూరు చేసింది. దాదాపు 1000 ఎకరాలకు సాగునీరు అందేలా 12 కోట్ల వ్యయంతో చెరువు నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసి నిధులను కూడా విడుదల చేసింది. అయితే పనులు ప్రారంభించే సమయంలో కొంతమంది అడ్డు తగలడంతో అర్ధాంతరంగా పనులు ఆగిపోయాయి. గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది, 12 కోట్లు శాంక్షన్ అయినాయి. కానీ ప్రోసెస్ ఏదైతే జరగాలనో ఇన్ టైంలో అది జరుగుతలేదు. ఒకసారి ఇంతకుముందు పెగ్ మార్క్ వచ్చినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వితౌట్ ఇన్ఫర్మేషన్ విలేజర్స్ చెప్పకుండా పోయిన పెగ్ మార్కింగ్ కొరకు పోయితే వాళ్ళే ఒక 10-15 మంది వచ్చి వాళ్ళు అడ్డుపడితే మాకెందుకు అని చెప్పి వాళ్ళు వెళ్ళొచ్చిండ్రు. మళ్ళా రిపీటర్ రిక్వెస్ట్ చేస్తున్నాము. అప్పుడు
చేన్లలో పంటలు ఉండే పెగ్ మార్కింగ్ సరిగ్గా గాలే. ఇప్పుడు అన్ని పంటలు తీసేసినారు కాబట్టి చేన్లన్నీ ఫ్రీగా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఇమీడియట్గా పెగ్ మార్కింగ్కు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తే ఊరోళ్ళంతా సహకరిస్తారు. పెగ్ మార్కింగ్ అయి పని వర్క్ టేకప్ చేసి తొందరగా కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్. అయితే లక్ష్మీపూర్ గ్రామ సమస్య తమ దృష్టిలో ఉందంటున్నారు జిల్లా కలెక్టర్ దివ్య. ప్రస్తుతం సీజన్ గట్టెక్కేందుకు ఒక వ్యవసాయ బావిని అద్దెకు తీసుకొని ఎడ్ల బండ్ల ద్వారా గ్రామానికి నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. చెరువు నిర్మాణంపై అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. యూజువల్గా ప్రతిసారి ఏం జరుగుతుందంటే మేము అగ్రికల్చర్ బోర్వెల్ హైరింగ్ చేసుకుంటాము. ఈసారి కూడా హైరింగ్ చేసుకుంటున్నాము. దాంట్లో ట్రాక్టర్ వెళ్ళదు కాబట్టి వాళ్ళకి బుల్లక్ కార్ట్తో వాళ్ళు నీళ్లు తీసుకొని వెళ్తారనమాట. ఆ బుల్లక్ కార్ట్లో నీళ్లు తీసుకొని వెళ్ళడానికి మేమే మొత్తం డబ్బు ఇప్పిస్తాము. ఒకటి మిషన్ భగీరథాన్ని త్వరగా చేపించి ఇంకా ఒక నెల లోపల వాళ్ళకి నీళ్లు ముట్టినట్టలాగా అది కూడా చూసుకుంటాము. మా డ్రౌట్ మానిటరింగ్ గ్రూప్ ఇది మానిటర్ చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి 1 or 2 డేస్లో పూర్తిగా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఇది ఆల్రెడీ నా దృష్టికి వచ్చింది. మన ఈ ఇరిగేషన్ని అక్కడ వెళ్ళి వెరిఫై చేయమని అన్నాను. ఖచ్చితంగా అది ముందుకు తీసుకొని మంచినీటి కొరతను శాశ్వతంగా తీర్చడంతో పాటు తాగునీరు అందించేలా నిర్మించనున్న చెరువు పనులు పూర్తయ్యేలా అందరూ సహకరించాలని కోరుతున్నారు గ్రామస్తులు. వరంగల్ జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు రూల్స్ పాటించడం లేదు. ఫిట్నెస్ లేని బస్సులు, అనుభవం లేని డ్రైవర్లతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. దీంతో పిల్లల్ని బస్సుల్లో బడికి పంపించాలంటేనే పేరెంట్స్ భయపడుతున్నారు. బస్సుల ఫిట్నెస్ ను ఆర్టీఏ అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్ ముగియడంతో వరంగల్ జిల్లాలో స్కూల్స్ ప్రారంభమయ్యాయి. పిల్లలను స్కూల్స్ కు తీసుకొచ్చేందుకు యాజమాన్యాలు కూడా బస్సులు సిద్ధం చేస్తున్నాయి. బస్సులకు అనుమతులున్నాయా, ఫిట్నెస్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా తిరుగుతున్న బస్సులను సీజ్ చేస్తున్నారు. రూల్స్ కు విరుద్ధంగా బస్సులు నడిపితే యాజమాన్యాలపై చర్యలు తప్పవంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 1875 బస్సులున్నట్లు ఆర్టీఏ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 705 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాయి. కొన్ని స్కూళ్లకు చెందిన బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోకుండానే పిల్లలను తీసుకుపోతున్నాయి. పేరెంట్స్ మాత్రం మంచి కండిషన్లో ఉన్న బస్సుల్లోనే పిల్లలను తీసుకుపోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో పిల్లలను పంపించాలంటే ఆలోచించాల్సి వస్తుందంటున్నారు. పలు స్కూళ్ళు కూడా మీకు రవాణా సదుపాయాలు, బస్సు సౌకర్యం కల్పిస్తా అనేటువంటి మాట అంగీకారంతో స్కూల్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ స్కూళ్ళ యొక్క బస్సుల యొక్క ఫిట్నెస్ చూపించకుండా మరియు నాణ్యమైనటువంటి మంచి అంటే ఒక క్వాలిటీ గల బస్సులు పెట్టకుండా, అంతేకాకుండా డ్రైవర్ల అనుభవం ఉన్నటువంటి డ్రైవర్లను పెట్టకుండా ఉన్నతాధికారులైన కానీ, పాఠశాల యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ ఈ స్కూల్ బస్సుల పైన చర్యలు తీసుకొని వాటి యొక్క ఫిట్నెస్ను మరి యొక్క డ్రైవర్ యొక్క అనుభవాన్ని మరియు ఆ యొక్క బస్సు నాణ్యతను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క బస్సులకు పర్మిషన్ ఇచ్చి మా యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వ అధికారులు స్కూల్ యాజమాన్యాలపైన మరియు బస్సు డ్రైవర్లపైన తగు సూచనలు ఇస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. స్కూల్ బస్సులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతున్నారు పేరెంట్స్. 3 నెలలకు ఓసారి తనిఖీలు చేయాలని రూల్స్ ఉన్నా ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. స్కూల్ బస్సుల నిర్వహణ చూసి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సీరియస్గా ఆర్టీఏ డిపార్ట్మెంట్ కానీ లేదా రవాణా శాఖ సంబంధించినటువంటి లేదా పోలీస్ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫిట్నెస్ అనేటువంటిది నామమాత్రంగా చేయకుండా కరెక్ట్ ఇండికేషన్స్ ఆర్టీఏ యాక్ట్లో ఏమైతే ఇండికేషన్స్ ఉన్నాయో పాఠశాలలు మొదలు కాకముందే విద్యార్థులు ఆ బస్సులలో ప్రయాణం చేయకముందే యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి టీములను పెట్టి తనిఖీ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. అధికారులు 100% ఫిట్నెస్ ఉన్న వాహనాలనే అనుమతి ఇవ్వాలి. నెలకొకసారి తనిఖీ చేసేటువంటి బాధ్యత అధికారులు తీసుకోవాలని. ఆర్టీఏ అధికారులు మాత్రం స్కూల్ బస్సులు రూల్స్ పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సుల వివరాలను సేకరించి స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తామని చెబుతున్నారు. ఫిట్నెస్ సరిగా ఉంటేనే అంటే వెహికల్కి సంబంధించిన కండిషను, ఇంజిన్ కండిషను, అదేవిధంగా డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్, అటెండెంట్ ఇవన్నీ సరిగా ఉంటేనే వాహనానికి మనం ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. May 15 తర్వాత బస్సు కండిషన్ సరిగా చేసుకొని వాళ్ళు మనకి వెహికల్ చూపించాల్సింది ఉంటుంది. అయితే అన్ని కండిషన్స్ బాగుంటేనే మనం ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తాం. స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఎంత తొందర వీలైతే అంత తొందర ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందడానికి బస్సెస్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం కూడా జరిగిందండి. ఎవరైతే
ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోకుండా బయటకు వస్తే ఖచ్చితంగా ఆ వాహనాల మీద కఠినమైన యజమానుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాదాపు అట్లాంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా తిరిగే బస్సులు 4 దొరికాయండి. వాటి మీద కేసెస్ అనేది కూడా బుక్ చేయడం జరిగింది. పిల్లల భవిష్యత్ బాగుండాలని వేలకు వేలు ఫీజులు చెల్లించి పెద్ద పెద్ద స్కూళ్లలో చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. అలాగే స్కూల్ బస్సులు రూల్స్ పాటిస్తున్నాయో లేదా తెలుసుకుంటే మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టేషన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.